మనతో పాటు జెరూసలం మత్తయ్య గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. జెరూసలం మత్తయ్య గారు, పాస్టర్ ప్రవీణ్ అంశంలో ప్రభుత్వాలు, పాలక వర్గాలు లేకపోతే పోలీసులు ఒక కట్టుగా తల్లి ఆయన్ని యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్లో చంపేసి అది సెల్ఫ్ యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని మీరు అందరూ ఆందోళనకు దిగారు కదా. ఇన్ఫ్యాక్ట్ ఇందాక జనసేన లక్ష్మీకాంత్ గారు కూడా మాట్లాడారు. అది మీ భుజాల మించి జగన్మోహన్ రెడ్డి పేల్చిన తుపాకీ ఆ బుల్లెట్ మిస్ఫైర్ అయిందా? నమస్కారం సార్, ప్యానల్ సభ్యులందరికీ. పాస్టర్ ప్రవీణ్ మరణం పైన మెజారిటీ అనుకూల ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సమాజము మీరన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచి ఆందోళన చేయడం, ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థల్ని కూడా వాళ్ళు కించపరచడం, మరి ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యురాలు అంటే ఆమె యొక్క ప్రవీణ్ గారి యొక్క భార్య జెసికా పగడాల గారి యొక్క స్టేట్మెంట్ను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ఆందోళన చేశారు. కానీ చివరికి మార్చి 24 సంఘటన జరిగితే ఏప్రిల్ 13న ప్రభుత్వం స్పందించే వరకు కూడా నిజాలు తెలిసినందువల్ల ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేసిన నాన్ వైసీపీ క్రిస్టియన్స్ అందరూ కూడా జరిగిన డ్యామేజ్ అంటే ఒక క్రైస్తవులు మద్యం తాగి చనిపోయి ప్రమాదంగా చనిపోయిన వ్యక్తిని హత్యగా గావించుకొని ఒక ఉద్రిక్త వాతావరణం ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దాని నుంచి వెనక్కి రావడానికి ఇప్పుడిప్పుడే చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రస్తుతం అంటే మేము పాస్టర్లో మెజార్టీ మీకు తెలుసు, వాసుదేవన్ గారు, రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావడానికి అతను క్రిస్టియన్ కార్డు వాడుకొని అతని తర్వాత విజయమ్మ బైబిల్ సంఖలో పెట్టుకొని రాజకీయాలు చేసి ఆ తర్వాత బ్రదర్ అనిల్ని క్రైస్తవ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి సువార్త సభలన్నింటినీ కలుషితం చేసి ప్రపంచంలో క్రైస్తవ మతం అంటే కేవలం సేవ, సువార్త, యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమను ప్రజలకు అందించడమే. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కొరకే క్రైస్తవుని వాడుకున్న కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం. ఆ పరంపర కొనసాగుతూ వస్తుంది. ఆ క్రైస్తవ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి మళ్ళీ షర్మిల ఆమె ఒక పార్టీ పెట్టి దళితులు, క్రైస్తవులు అంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే మెజార్టీ క్రైస్తవులుగా వస్తున్నారు. ఆ క్రైస్తవ ఓటు బ్యాంకును వాడుకోవడానికి వచ్చింది. పాస్టర్ ప్రవీణ్ కూడా ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం, అదేవిధంగా బ్రదర్ అనిల్ యొక్క బినామీ రక్షణ టీవీ బెనర్ ద్వారా ఆ పాస్టర్ ప్రవీణ్ ని ప్రమోట్ చేసి ఆయన ప్రాణం ప్రమాదకరంగా మారే స్థితికి అంటే హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్ సంస్థలు, ముస్లిం సంస్థలు కూడా పాస్టర్ ప్రవీణ్ యొక్క వ్యాఖ్యల ద్వారా వారి యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా వాళ్ళని తయారు చేసి ఒక ఆటం బాంబలాగా ప్రవీణ్ ని తయారు చేసుకున్నారు. మరి అకస్మాత్తుగా ప్రమాదకరంగా చనిపోయిన ప్రవీణ్ ని ఈరోజు మత సంస్థలు చంపాయి, లేదా అమిత్ షా చంపాడు, లేదా కూటమి ప్రభుత్వం చంపింది, దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని చెప్పి ఒక అపవాదును తీసుకొని వస్తున్నారు. దాని పట్ల అంటే క్రైస్తవ సమాజంలో నేను వ్యక్తిగతంగా మా క్రైస్తవ ధర్మ పరిరక్షణ సమితి కూలంకషంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో పాటు మేము కూడా వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ విషయాన్ని ధృవీకరించుకొని పాస్టర్ ప్రవీణ్ యొక్క మరణము కేవలం యాక్సిడెంట్ ద్వారానే జరిగిందని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పోలీసు వారు వెల్లడించిన తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ విధంగానే మేము కొంతమంది ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ యొక్క మత రాజకీయాలు చేయడానికి ఒక మత సంస్థకు చెందిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని వాళ్ళు వాడుకోవడం మనందరం చూసాం. వారి యొక్క వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ నాయకులు ఏ విధంగానైతే మాట్లాడారు, ఊచకోత అన్నారు, ఇంకేదో అని క్రైస్తవులు రెచ్చగొట్టే ప్రమాదం చేస్తున్నారు. అయితే అట్లా అని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏపీ వెంకటేశ్వరరావు గారు చేసిన చర్య కూడా మళ్ళీ చివరికి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ జనాలు లేదా మెజారిటీ ఓటు బ్యాంక్ ఏదైతే తాత్కాలిక పరిస్థితులను బట్టి స్పందించే దళితుడైన శ్రీనివాసరావు ఇంటికి ఒక దళిత క్రిస్టియన్ అయిన మళ్ళీ కోడికత్తి శ్రీనివాసరావు ఇంటికి ఏబి వెంకటేశ్వరరావు వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి ఆయన కూడా ఈ దళితులను, క్రైస్తవులను ఆకర్షించుకొని మరి తన పోరాటం చేయడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఏబి వెంకటేశ్వరరావు చర్యను కూడా మేము ఖండిస్తున్నాం. మీరన్నట్టుగా ఇప్పుడు ఈ కొద్ది నెలల్లో కూటమి ప్రభుత్వము తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అది మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావును గతంలో మా సోదరుడు ముస్లిం లీగ్ పార్టీ నాయకులు చెప్పినట్టుగా
మళ్ళీ జేపీ ప్రకాష్ లాగా లేకపోతే జేడి లాగా మళ్ళీ ఈయన తీసుకొని వచ్చే ఎక్స్పెరిమెంట్ చంద్రబాబు, ఎందుకంటే జయప్రకాష్ నారాయణ తీసుకొచ్చి ప్రమోట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి అసెంబ్లీలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా బిల్లు ఇస్తుంటే హిందూ మత సంస్థల పార్టీలతో పాటు జయప్రకాష్ నారాయణ అనే ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తి ఆయన ఆ రోజు దళిత క్రైస్తవ ఎస్సీ హోదాను ఆయన తిరస్కరించి, అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ ఆయన పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ ఐపీఎస్ నిజంగా ప్రజల కొరకు వస్తుందని చెప్పి భావిస్తే చివరికి ఆయన కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలకు వెళ్ళిపోయి బీజేపీ ఆయన అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి ఏబి వెంకటేశ్వరరావు కూడా నిజంగా ఆయన ఒక ఐపీఎస్ గా రిటైర్డ్ అయిన తర్వాత నిజంగా రాజకీయాలు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఆయన లోటుగా ఉందని భావిస్తున్న రాజకీయాలను నిజంగా 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అనగారిన మైనారిటీ ప్రజల కొరకు పనిచేస్తానంటే మంచిదే, కానీ మళ్ళీ వెళ్ళి పాత కేసు కోడికత్తి కేసు అంటే రివెంజింగ్ పాలిటిక్స్ లో కూడా దళిత్ అండ్ క్రిస్టియన్ కార్డులను ఆయన టచ్ చేసుకుంటూ అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వస్తే మాత్రమే ఏబీ ఇంట్రెస్ట్ చర్యలను మేము క్రైస్తవ సమాజంగా దాన్ని ఖండిస్తాం. ఆ ఎక్స్పెరిమెంట్ చంద్రబాబు చేస్తే నిన్న ఇంకొకటి అండి, చాలా కీలకమైన అంశం. ఇప్పుడు అన్నా లెజినోవా గారు తిరుమల సందర్శన చేశారు. జన్మతః క్రైస్తవురాలు ఆవిడ. స్వామి పట్ల భక్తి ప్రపత్తులు ప్రకటించిన తర్వాత కొన్ని క్రైస్తవ సంఘాలు ఆమె తీరుని ఆక్షేపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్ మేము మళ్ళీ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు అన్నా లెజినోవాను తన కొడుకు యొక్క సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని తిరుపతికి తీసుకొచ్చి సంతకం చేసి దర్శనం చేపిస్తే సరే ఓకే, ఆ ఒక భార్య పాత్రగా ఒక